రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధనీయుడా, ఆలోచనకర్త, మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాలం లేచినది మొదలుకొని ఈ రాత్రి వరకు, ఈ క్షణం వరకు అయ్యా మమ్మల్ని పోషించినందుకు, రక్షించినందుకు, కాపాడినందుకు, ప్రతి అవసరత తీర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును నా తండ్రి, మా ప్రయాణాలను దీవించారు నాయన. ఏ ప్రమాదం జరగకుండా, ఏ అపాయము మా దగ్గరికి రాకుండా, ఏ దుష్టుడి కన్ను మా పైన పడకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా రక్షించారు ప్రభువా. అయ్యా, ప్రతి విషయంలో మమ్మల్ని నడిపించారు, కృంగిన వేళ లేవనెత్తారు, బలపరిచారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రిన మరొకసారి మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకుని ఈ రాత్రిన కుటుంబంతో ప్రార్థించుకునే అవకాశము మా అందరికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము అని కీర్తనల గ్రంథము 119వ కీర్తన 28వ వచనం ద్వారా ప్రభువా మీ ఒక వాక్యము మాకు తెలియపరుస్తున్నారు. అవును నాయన, అయా నీరు కారిపోయిన పరిస్థితుల్లో ఎంతో మంది బిడ్డలు ఉన్నారు. మేము ఇంకేమి చేయలేము, మా వల్ల ఏమి కాదు, మేము అల్పులము, మా చేతిలో ఏమీ లేదు అనే ఆలోచన తండ్రి రాత్రిని చేస్తూ ఉండంగా అయా మీరు మీ వాక్యము చేత వారిని స్థిరపరచండి. మీ ద్వారా ఏ కార్యమైనా జరుగుతుందనే విశ్వాసం వారిలో నింపండి. అయా వారు అల్పులు కాదు, మీ బిడ్డలు. అయా మీ ద్వారా నడిపించబడుతున్న వారు, వారిని ఎవరు ఏమి చేయలేరనే ధైర్యము, మనోనిబ్బరము ఈ రాత్రిన ప్రతి బిడ్డకు తండ్రి మీరే దయచేయమని అయా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క రాత్రి కాల ప్రార్థనలో అయా ప్రతిరోజు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం తండ్రి. అయా మీరే పేరు పేరున ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఏ ఆలోచనతో, ఏ ఆశతో, ఏ భయంతో, ఏ కలవరముతో వారు మీ పాద సన్నిధికి వచ్చినప్పటికీ ప్రతి అవసరతను, ప్రతి ఆలోచనను అయా మీరే వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. అనారోగ్య సమస్యల చేత ఎంతో మంది పీడించబడుతున్నారు తండ్రి. ఎన్నో హాస్పిటల్స్కి తిరుగుతూ ఉన్నారు, ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు, అయినా స్వస్థపడనటువంటి పరిస్థితి ఈ రాత్రి కాలంలో ఎదుర్కొంటుండగా వారందరినీ మీరే ఈ సమయంలో మీ యొక్క గాయపడిన హస్తము ద్వారా ముట్టి సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామములో దయచేయండి. అంధకార దురాత్మ క్రియలన్నిటినీ యేసు నామములో లయపరచండి. భయంకరమైన వ్యాధుల నుంచి యేసు నామములో స్వస్థత దయచేయండి. అయ్యా డిప్రెషన్లో నుంచి ప్రతి బిడ్డను లేవనెత్తండి. అయ్యా ఆపరేషన్స్ విషయంలో, డెలివరీస్ విషయంలో కృప చూపించండి తండ్రి. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాము. గర్భఫలము లేక అవమాన భారం మోస్తున్న అయా భార్య భర్తలకు గర్భఫలం దయచేయండి తండ్రి. లోపాలు సవరించి అద్భుత రీతిగా సంతాన భాగ్యం పొందుకునే కృప చూపించండి నాయన. అదే విధంగా అయా అప్పులు కలిగి ఉన్నారు, యేసు నామములో అప్పులు కొట్టివేయబడును గాక. ఆమేన్. యేస్ లార్డ్, వారి చేతుల కష్టార్జితం బహుగా ఆశీర్వదించండి. ఏ పనులు చేస్తున్నారో ఆ పనులలో ఆశీర్వాదాలు తండ్రి, మేలులు వారు చూడ్డానికి కృప చూపించండి. నూతనంగా కార్యాలు ప్రారంభించే సహాయం దయచేయండి ప్రభువా. నాయన తలగానే గాని తోకగా ఉండకుండా సహాయం అనుగ్రహించండి. అదేవిధంగా కుటుంబంలో సమస్యలు, గొడవలు, విభేదాలు తండ్రి వాటన్నిటిని తీసివేయండి. మనశ్శాంతి లేని జీవితం ఎంతో మంది ఈ రాత్రి కాలంలో జీవిస్తున్నారయ్యా. వారికి ప్రశాంతతను దయచేయండి. మాట అయిన కుమారులను, కుమార్తెలను అనుగ్రహించండి. భార్యలో తగ్గింపును, భర్తలో తగ్గింపును దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాలను తీసివేయండి. ప్రేమతో
ఉండడానికి సహాయము దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కృప దయచేయండి ప్రభువా. నాయన కోర్టు కేసుల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. నాయన ఆయా దేశాల బిడ్డలు ఉంటున్నారు, వారి చదువులు, ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలన్నిటిని దీవించండి. ఎవరైతే నాయన విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉన్నారో, వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో, ఆ ఇంటర్వ్యూస్ లో మీరే సహాయము దయచేయండి, సఫలతను దయచేయండి ప్రభువా. అదే విధంగా ఎవరైతే మారు మనసు లేకున్నారో, దుర్వ్యసనాలతో ఉన్నారో ప్రభువా, వారందరికీ మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా వివాహాల విషయంలో కృప చూపించండి, సాటి అయిన సహాయం దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. గృహాల విషయంలోనూ లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ఇంకా దేని కొరకైతే అప్లై చేసుకున్నారో వాటన్నిటిలో మీరే వారికి తోడై ఉండండి ప్రభువా. అయా నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయండి నా తండ్రి. అయా మా భారతదేశాన్ని దీవించండి ప్రభువా. సైనికులను, వారి కుటుంబాలను తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరుచుకోనండి తండ్రి. నాయన మేమందరము కూడా ఈ యొక్క రాత్రి కాల సమయంలో మీ కృపను బట్టి సేద తీరబోతున్నాము తండ్రి. అలసిపోయిన మా దేహాలకు మంచి నిద్ర దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి, పీడకల సమస్య లేకుండా, భయాలు, కలవరాలు ఏవి వారి హృదయంలో లేకుండా కంటి నిండా సేద తీరే భాగ్యము దయచేయమని, దొంగలు, శత్రువులు, అపవాది క్రియలు, హాని కలిగించే పరిస్థితులు ఏవిను కూడా మమ్మల్ని రాత్రి కాలంలో ఇబ్బందులు పెట్టకుండా మీ యొక్క దేవదూతల కంచె ప్రతి బిడ్డ గృహము చుట్టూ అనుగ్రహించమని, అయా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిని మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం అనుగ్రహించమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.